అదొక శకం శంకరాభరణం అనేది. అంతే బిఫోర్ శంకరాభరణం శంకరాభరణం అనొచ్చు. ఇప్పుడు బాహుబలి ముందు బాహుబలి తర్వాత లాగా. అంతే అదే డెఫినెట్ గా. అప్పుడేమో మాయాబజార్ చెప్పేవాళ్ళు, ఆ తర్వాత శంకరాభరణం గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే స్వాతి ముత్యం, సాగర సంగమం ఇవన్నీ కళాఖండాలే కదండి. ఇవన్నీ పైన సినిమాలు చెప్పాలంటే. సాగర సంగమం ఒకేసారి 3 లాంగ్వేజ్ రిలీజ్ చేసామండి, తెలుగు, తమిళ, మలయాళం అండి. స్వాతి ముత్యం అంతే అండి. సో అన్నీ సార్ ఇక్కడ ఒక అంశం అడగాలి మిమ్మల్ని. సార్ కె. విశ్వనాథ్ గారి గురించి, ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వాళ్ళకి బుధమే చేసి తడివి జంజం తగిలితే చాలా తప్పు సార్, చాలా తప్పు. అంటే ఆయన గురించి మాకు తెలిసైతే ఎవరికి తెలియకపోవచ్చు. అదే దాదాపు ఒక 20 years జర్నీ ఆయనతోటి మేము. ఆయన పరమపదించక ముందు 4-5 రోజుల ముందు వరకు కూడా ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆయనకి బోర్ కొట్టినప్పుడు నన్ను ఫోన్ చేసి పిలిచేవారు. మాట్లాడేవాడు. అంత తెలుసు ఆయన గురించి. నాకు తెలిసి అలాంటిది ఏం లేదు సార్. అదంతా కొంతమంది చెప్తున్నారు, ఈ మధ్య టీవీలో చెప్తారు. ఆయన పని చేసి విశ్వాసం లేకుండా చెప్తున్నారు సార్. చాలా తప్పు సార్ అది. అదే చెప్తాను, విశ్వాసం లేకుండా ఆ పని చేయడానికేమో గేటు ముందు మా సాగర సమూహంకి గేటు ముందు కూర్చుని ఎలాగలా చేర్చుకొని అని చెప్పి వచ్చినాడు. తనేమో నేను బ్రాహ్మణ్ మీరు అవకాశం ఇచ్చారా నాకు అని అడిగారట ఆయన. ఆయన నాతో కూడా అన్నారు ఒకసారి. వంశీ గారు బ్రాహ్మణ అండి, వంశీ ఎందుకు తీసుకున్నారండి? నాయసార్ బ్రాహ్మణ, మరి అన్ని సినిమాలు నాయసార్కి ఎందుకు ఇచ్చారు ఆయన? మరి అందరూ బ్రాహ్మణ్స్కే ఇచ్చుకోవచ్చు కదా. ఆయన బ్రాహ్మణ్సే ఉంటారు అన్నట్లు. ఓకే, కొంతమంది ఉంటారు, తప్పదు. ఆయన సినిమాల్లో కంపల్సరీగా ఉండేవారు సాక్షి రంగా గారు ఉంటారు. ఎందుకంటే ఆయనకి పెర్ఫార్మెన్స్, ఆయనకు కావాల్సిన న్యాచురల్ ఇది కావాల్సి పెట్టుకున్నారు. అంతర్జాత అలా అనడం చాలా చాలా తప్పు సార్. అది ఆయన బయట కూడా వేరే అండి. ఆయన కూడా పనిచేసింది ఒక వ్యక్తి అనడం అన్నది ఖండిస్తారు సార్. ఎందుకంటే తనకు నాకు బాగా తెలుసు. వచ్చాడు, అప్రెంటిస్ గా వచ్చాడు, సాగర సంఘం అప్రెంటిస్ అతను. బట్ రాకుంటే ఇప్పుడు నాగేశ్వర గారు బ్రాహ్మణ్ కాదు కదా, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లోకి వచ్చేసి వంటింట్లోకి వచ్చేస్తారు వాళ్ళు. మేము అలాగా వెళ్ళిపోయించాను మాకు. మరి మడి ఇవన్నీ ఉంటే నాన్నగారు అందరూ కలిసి బయటకు వెళ్తే ఎక్కడ హోటల్కి చికెన్ ఆర్డర్ చేసుకోమని ఆయన డైరెక్ట్గా అంటారు. ఆయన తినకపోవచ్చు, ఇక్కడ అది బాగుంటుంది చూడండి, నాన్ వెజ్ ఏం బాగుంటుంది తెలుసుకోవాలి, మీరు తినేసేయండి అని అంటారు. అదే అది ఏం లేదు అడిగి. నేను కల్లారా చూశాను. మేము ఎంత ట్రావెల్ చేశాను సార్ రష్యా అంతా. మేము ఆయన కూడా ఫెస్టివల్స్గా తీసుకెళ్ళాము. నాన్నగారు ఆయన కలిసి ఒక 10 ఫెస్టివల్స్కి ఫారెన్ వెళ్ళారు. నాన్నగారు, అమ్మగారు. ఖాళీగా ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారండి. ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి మీరు మీ ఇంటికి బాగా అండి. మా ఇంటి ఇక్కడ హైదరాబాద్ అయితే మా ఇంటి వెనకాలేనండి. అవును, ఇంకా మాకు యాక్సెస్ ఎక్కువ అండి. అట్లా ఏదైనా నన్ను పిలిచేసేవారు ఆయన. దాదాసాహెబ్ పాల్కే వచ్చినప్పుడు 15 రోజులు అక్కడే ఉన్నాను. మీ ప్రెస్ వాళ్ళందరికీ నేనే టైమ్స్ ఆయనకి ఇబ్బందులు పడకుండా అందరికీ అలాట్ చేసి నీట్గా ప్లాన్ చేసి నీట్గా చేసి ఏర్పాటు చేయించాను. నువ్వు చూసుకోరాజా, నేను పడలేకపోతాను ఇవన్నీ, నువ్వు కొంచెం అందరూ అంటే ఎవరిని హర్ట్ అవ్వకుండా అందరికీ అవకాశం ఇచ్చినట్టు చూడు అని చెప్పి అందరికీ నీట్గా ప్లాన్ చేసి పెట్టాను నేను. అలాంటివన్నీ నాకు ఇంట్లో ఏదైనా అంటే సొంత ఇంట్లో పిల్లడికి ఇలా చెప్తారు పని వాళ్ళు చెప్పేస్తాను.